అక్క ఏంటి ఏంటి 3 నెలలైంది అద్దె కట్టట్లేదంటే మా అమ్మను ఓ తిప్పిస్తున్నావంట. రోజు నువ్వు నన్ను తిప్పిస్తున్నావని ఈ రోజు నా కొడుకుని తీసుకొచ్చా. ఏమ్మా నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? నేను ఇచ్చే రెంట్ డబ్బులతోనే నువ్వు బతుకుతున్నావా? ఏ కష్టపడి పని చేసుకుని బతకలేవా? ఎప్పుడు చూసినా రెంట్ అని మా ఇళ్ళ మీద పడతారు. పక్కబా అమ్మా అక్కడే ఉంది చూడమ్మా. ఏం లేదు మేఘనా. అమ్మా కరెక్ట్ గా చూడమ్మా. ఇక్కడ ఏం లేదు తల్లి. అరే చెయ్యి లోపలికి పోనిచ్చి చూడు. లేదే. అమ్మా ఆ టేబుల్ కింద ఆ పాము పోయిందని చెప్పారు, అయితే పోలేదా? అమ్మగారు పనంతా అయిపోయింది, కానీ రేపటి నుంచి నేను పనికి మాత్రం రావట్లేదు. ఎందుకే? నాకు పిచ్ హాస్పిటల్లో పని దొరికింది. అక్కడ శాలరీ చాలా ఎక్కువ ఇస్తారు. ఎక్కువ శాలరీ ఇస్తున్నారు సరే, కానీ నీకు పిచ్ హాస్పిటల్లో చేసే అలవాటు ఉందా? ఇంట్లో పని చేస్తున్నాను కదా బాబు గారు, అక్కడ పని చేయడం పెద్ద కష్టం కాదులేండి. మమ్మీ నువ్వేం చేస్తున్నా? స్కోర్ చూస్తున్నాను తల్లి. నువ్వు ఐపీఎల్ చూస్తావా? చూస్తా. నీకు బాగా ఇష్టమైన ప్లేయర్ ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ నీకు తెలుసా? తెలుసా? సరే ఏ టీమో చెప్పు. జేసీబీ. ఏంటి? జేసీబీ. జేసీబీనా? అసలు అలాంటి టీం ఎక్కడుంది మేఘనా? జేసీబీ మట్టి మొత్తం ఎత్తేస్తుంది కదా మమ్మీ, అట్లానే ఆర్సీబీ కూడా టీంలందరినీ ఎత్తేసింది. అందుకనే ఆర్సీబీ అనకుండా జేసీబీ అంటున్నా. ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సీబీ. ప్రసాద్ నేను మార్కెట్ కి వెళ్తున్నాను, కొంచెం అనుని పిలువు. హలో అను, మా అమ్మ మార్కెట్కి వెళ్తుంది, వచ్చేయ్. ఏమని పిలిచావురా? నువ్వే కదా పిలమన్నావు. నేను మార్కెట్ కి వెళ్తున్నాను, అనును కొంచెం హెల్ప్ కి రమ్మన్నాను, కానీ పిలిచింది ఎలా ఉందో తెలుసా? మా అమ్మ మార్కెట్ కి వెళ్ళిపోతుంది, నువ్వు వచ్చేసి చెప్పినట్టుంది రో. అమ్మా 10 రూపీస్ ఇస్తాను, నా హోంవర్క్ చేసి పెట్టవా ప్లీజ్? నేను 20 రూపీస్ ఇస్తా, నువ్వే వెళ్ళి రాసుకో. నేను 50 ఇస్తా, చేస్తావా? నేను 100 ఇస్తా, వెళ్ళి రాసుకో. అయితే ఇవ్వు. No, 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 no. అమ్మా, ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటది అంటారు కదా, అది నిజమేనా? 100% నిజం నానా. మరి ఎందుకమ్మా ఎప్పుడు నువ్వు నన్ను ఏ ఆడపిల్లతో ఉండేవు? అంటే నేను సక్సెస్ అవ్వడం నీకు ఇష్టం లేదా? మేఘనా, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? నేను డాక్టర్ అవుతానులే అమ్మా. డాక్టరా? అసలు డాక్టర్ అవ్వాలంటే ఎంత ప్రిపేర్ అవ్వాలో తెలుసా? నేను ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయానమ్మా. ఏం ప్రిపేర్ అయ్యావు ఒకసారి చెప్పు. ఐఎమ్ సారీ, మీరు కొంచెం త్వరగా తీసుకొచ్చుంటే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం. మమ్మీ ఏం తింటావు? నాకేమొద్దు పావని, ఇంట్లో అన్నం ఉంది, రాత్రి మిగిలిపోయింది, అది తింటాను. కన్ఫర్మా? నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది, నేను తెప్పించుకొని తింటున్నా. నువ్వేదో తిను, నాకు మాత్రం అసలు వద్దు. సరే నీ ఇష్టం. అన్న ఒక బిర్యానీ. A few moments later. మమ్మీ బిర్యానీ చెప్పాను, వచ్చేలోపు థమ్స్అప్ తాగుతావా? నాకు వద్దు పావని, అసలుకే గ్యాస్. సరే నీ ఇష్టం. హలో, ఈ పిల్ల చూస్తే ఫోన్ మాట్లాడుతుంది. సరే తాగుదాం. ఓకే బాయ్. A few moments later. కొంచెం తిను మమ్మీ. వద్దు పావని, కొంచెం టేస్ట్ చూడు. సరే నువ్వు అడుగుతున్నావని నీ కోసం కొంచెమే టేస్ట్ చేస్తాను. మమ్మీ కొంచెం ఉంచు మమ్మీ. ఏంటి అలా చూస్తున్నావు? పక్కింటి వాళ్ళు ఎవరు వచ్చి నీ బిర్యానీ తినేసినట్టు. నీ అమ్మే కదా తింటుంది, హోటల్లో ఇంకో బిర్యానీ లేదా ఏంటి? ఆర్డర్ పెట్టుకో.
పేరెంట్స్ టీచర్ మీటింగ్ కి వెళ్ళొచ్చినప్పటి నుంచి మీ ఇద్దరిని చూస్తున్నా. ఎందుకలా మొహం మార్చుకొని కూర్చున్నారు? స్కూల్లో ఏం జరిగిందో తెలిస్తే నువ్వు కూడా దీంతో మాట్లాడు. అంతలా ఏం జరిగింది? అక్క అమ్మ చెప్పేదొద్దు, నేనే చెప్తాను. నిన్న మా మిస్ గాంధీజీ గురించి 2 మాటలు చెప్పమనింది. అందుకే నేను చెప్పాను. అన్నిటికంటే పెద్ద గాంధీజీ ఉండింది పింక్ కలర్ 2000 నోట్ మీద, కానీ ఇప్పుడు అది బంద్ అయిపోయింది. ఆ తర్వాత 500 రూపీస్ గాంధీని చేంజ్ చేస్తే త్వరగా అయిపోతారు. మా మమ్మీ డాడీ దగ్గర గాంధీజీని అందరూ తీసుకెళ్తారు, కానీ ఎవ్వరు తిరిగి ఇవ్వరు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ గాంధీజీ ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువ. గాంధీజీ మనతో లేరు అని తెలిస్తే ఎవ్వరూ మనతో మాట్లాడరు. మా ఇంట్లో తక్కువ గాంధీజీలు ఉన్నారు. ఎంత తక్కువ అంటే నేను ఒక్క చాక్లెట్ అడిగినా కొనిరు. థ్యాంక్ యూ మ్యామ్. యాస్ మేఘనా. ఇంట్లో ఎంత పొందక్క నువ్వే చెప్పు. అమ్మా ఈరోజు భోజనం ఏంటిది? ఈరోజు నేనేం చేయలేదు. ఓ నిన్న కూడా అదే చేసావు, ఈ రోజు కూడా అదే చేసావా? అవును, నిన్నటిదే మిగిలింది, అదే పెడతాను. ఓ అవునా, నువ్వు అదే తిను, నేను అక్క బయటికి వెళ్ళి తినొస్తాం. నువ్వు దా అక్క. సారీ మేఘనా, నిన్నంతా నేను చాలా బిజీ ఉండి నిన్ను చదివించలేకపోయాను. నాకు తెలుసు అక్క నిన్ను బాగా చదివించుంటుంది. ఈరోజు నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్ బాగా రాయాలి తల్లి. మ్యాథ్స్ ఎగ్జామా? అక్క నాకు ఇంగ్లీష్ నేర్పించింది. అవుని ఏం చేస్తున్నావు మమ్మీ? ఇంత కష్టపడి ఇల్లు తుడుతుంటే ఏం చేస్తున్నావు మమ్మీ అని అడుగుతావా? నువ్వు చదువుకునే టైంలోని బాగా చదువుకొని ఉంటే ఇప్పుడు నీకు ఈ కష్టం వచ్చేది కాదుగా. అత్తయ్య గారు, పెళ్లికి ముందు మీరు నాకేం చెప్పారు? ఏం చెప్పాను? మీ కూతుర్లో చూసుకుంటా అని చెప్పారా లేదా? ఇప్పుడు కూడా నా కూతురులాగే చూసుకుంటున్నాను. మీ కూతురేమో జీన్సులు షార్ట్లు రకరకాలైన మోడర్న్ డ్రెస్లు వేసుకొని తనకు నచ్చినట్టు హ్యాపీగా తిరగచ్చు. నేను మాత్రం ఎప్పుడు చూసినా అయితే సాంప్రదాయంగా చీరలు కట్టుకొని లక్ష్మీదేవి లాగా ఉండాలంటారు. ఎందుకు? మీ కూతురు మాత్రం పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో అందరితో హ్యాపీగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకోవచ్చు. నేను మాత్రం పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో అసలు ఎవరితోనూ మాట్లాడకూడదు అంటారు. ఎందుకు? నాకేమో సాంప్రదాయాలు శాస్త్రాలు సాంప్రదాయాలు శాస్త్రాలు అంటారు. మరి మీ కూతురికి ఏ సాంప్రదాయాలు లేవు శాస్త్రాలు లేవు, ఎందుకు? అంటే నా కూతురు జీన్స్ వేసుకుంటుందా? వేసుకుంటే వేసుకొని అది పెళ్లి చేసుకొని రేపు అత్తారింటికి పోయేది. పోతే గీతే వాళ్ళ అత్త మామూలు పరుగు పోయిద్ది, లేదా వాళ్ళ మొగుడు పరుగు పోయిద్ది. నాకేంటంట ఇంకేముంది, పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతుంది. మాట్లాడుకొని మన సొమ్మేం పోతుంది? వాళ్ళందరూ మాట్లాడి దాని జీవితమే అది నాశనం చేసుకుంటుంది. కానీ నువ్వు మా ఇంటి మహారాణివి, మహాలక్ష్మివి. వాళ్ళ మాటలు వీళ్ళు మాటలని నీ జీవితం ఎక్కడ పాడు చేసుకుంటూ పోనని ఎవరు మాట్లాడొద్దమ్మని నీ మంచి కోసం చెప్తున్నాను. ఇంక శాస్త్రాలు సాంప్రదాయాలు అంటావా? నువ్వు ఈ ఇంటి దేవతవి. శాస్త్రాలు సాంప్రదాయాలు నువ్వు పాటించావనుకో 10 మంది నిన్ను గౌరవిస్తారు. అది చూసి మేము ఆనందిస్తాము. నువ్వు ఈ ఇంటి అభివృద్ధి చేసేదానివి, అలాగే పరువు ప్రతిష్టలు కాపాడేదానివి. అందుకే 10 మంది ఎవరు నిన్నేమనకుండా ఉండాలని, నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలని నీకు చెప్తున్నాను. ఇక నా కూతురు సంగతి అంటావా? అది ఎక్కడన్నా పాడైపోని పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయేది. దాని ఇష్టం, దాని అత్తగారి ఇష్టం, మధ్యలో మనకెందుకు? పావని, ఇదిగో మీ అమ్మ ఫోన్ చేసింది, మాట్లాడు. కొంచెం త్వరగా టిఫిన్ అయ్యమ్మా, నేను బయటికి వెళ్ళాలి తొందరగా. హలో పావని, నాకు హెల్త్ బాగాలేదమ్మా, కొంచెం ఇంటికి వస్తావా? సరే అమ్మా, వంటింట్లో పని చేస్తున్నాను, ఒకసారి అత్తయ్య గారికి అడిగి చెప్తాను. సరే. సరే అమ్మా. అత్తయ్య గారు, మా అమ్మకి హెల్త్ బాగాలేదంట, ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టి ఒక్కసారి మా అమ్మని చూసేస్తాను. ఏంటి పావని, ఇదేమన్నా అడిగే విషయమా? వెళ్ళి హ్యాపీగా మీ అమ్మని చూసుకోనరా, ఇంట్లో పనులన్నీ నేను చూసుకుంటా గానీ. అలాగే ఒకదాని వేళకు వాడిని కూడా తీసుకెళ్ళు. మీ అమ్మకి ఏమన్నా అవసరం అయితే ఇక్కడికే తీసుకొని రండి, మనమే చూపించి తగ్గిన తర్వాత పంపిద్దాము. ఇంకొక విషయం, నువ్వు మీ అమ్మని చూడాలన్న ప్రతిసారి నా పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు పావని. నీకు నచ్చినప్పుడు వెళ్ళు, నీకు నచ్చినన్ని రోజులు ఉండిరా, ఓకేనా? సరే, ఇంకా నిలబడ్డావేంటి? త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, ఇంట్లో పనులు నేను చూసుకుంటా గానీ.
మీ ఆయన స్టేటస్ చూసావా? అవునా, ఏముంది? అదేంటి మరి నాకు కనిపించట్లేదు? దానికి అర్థము నిన్ను హైట్ చేశాడు అని, అతని మనసులో నువ్వు లేవు అని. అలా ఎలా చేస్తాడు? నేను ఆయన కట్టుకున్న భార్యని ఇంకా ఉన్నాను కదా. ఆహా, అతను భార్యవు అన్న విషయం ఇప్పుడు నీకు గుర్తొచ్చిందా? అసలు భార్య అంటే అర్థం ఏంటో నీకు తెలుసా? పెళ్ళై సంవత్సరం అయింది, 6 నెలలు ఆడుంటే 6 నెలలు ఏడున్నావు. చిన్నదానికి పెద్దదానికి అలిగి ఇంటికి వచ్చేస్తున్నావు. ఏ రోజన్నా అత్తమామలకి నీ చేత్తో వంట చేసి పెట్టావా? నీ భర్తకి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చావా? తను ఏదన్నా ఆఫీస్ విషయంలో టెన్షన్స్ తో ఇంటికి వచ్చి కూర్చుంటే ఏమైందండి అని ప్రేమకి ఏదన్నా మాట్లాడావా? అసలు అబ్బాయి నువ్వు ఎప్పుడన్నా అర్థం చేసుకున్నావా? ఆ అబ్బాయి నిన్ను భార్య అనుకోవడానికి నువ్వు ఇలా చీటీ మాట కలిగితే ఇంటికి వచ్చినవంటే రేపు నీ కడుపును పుట్టే బిడ్డలు కూడా నీకు ఎలివెవరు. అయినా మా ఆయన నన్ను ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. ఈ విషయం నీకు ఎప్పుడో చెప్దామనుకున్నా, కానీ ఈ జనరేషన్ పిల్లలకి ఏదైనా చెబితే చెవుకి ఎక్కవు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ అబ్బాయి ఏం మన చెయ్యి దాటిపోలేదు. ఒకసారి నువ్వు ఫోన్ చేసి సారీ చెప్పు, ఆ అబ్బాయి వచ్చి నిన్ను తీసుకెళ్తాడు. ఈ రోజు ఆ అబ్బాయి ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నాడంటే తప్పంతా నీదే. నువ్వు కరెక్ట్ గా ఉంటే ఆ అబ్బాయి నీ చెయ్యి వదిలి ఎందుకు వెళ్తాడు? ఆడది నిజమైన ప్రేమ చూపిస్తే ఏ మగోడు కూడా భార్యను వదిలిపెట్టి బయటకు వెళ్ళాలనుకోడు పావని. నీ సంసారాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. ఇప్పటికైనా మించిపోయింది ఏమి లేదు. ఎప్పుడైనా పుట్టింటికి రావాలంటే చుట్టం చూపుగా రావాలి, 4 రోజులు ఉండాలి, వెళ్ళాలి. అదే మీకైనా గౌరవం, మాకైనా గౌరవం. నాకు బుద్ధి వచ్చిందమ్మా. ఇంకా నేను మా ఆయన వదిలిపెట్టి అస్సలు ఉండను. ఒకవేళ ఎప్పుడైనా వచ్చినా కూడా నేను మా ఆయనతోనే వస్తాను. అమ్మా, నాకు దూరంగా ఉండే వస్తువులు కనిపించట్లేదమ్మా, కొద్దిగా కళ్ళజోడిపి అమ్మా. కలజోడు కావాలా? సరేరా. అక్కడ దూరంగా ఏం కనిపిస్తుంది? సూర్యుడు. మరి ఇంకంతకంటే దూరంగా ఉండే నీకేం కనిపించాలి? పదా, అద్దాలు కావాలంటే అద్దాలు ఎలా? ఆ సాయిత్ ఇప్పుడు ఎందుకు నీకు ఫోన్ చేస్తుంది? నువ్వు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. తను ఏం మాట్లాడుతుందో నేను కూడా వినాలి. కానీ నేను వింటున్న విషయం తనకు తెలియకూడదు. ఫోన్ తీసి మాట్లాడు. హలో సాయితి, ఇక్కడ ఫుల్ వర్షము, మెరుపులు, ఉరుములు వస్తున్నాయి, పిడుగులు కూడా పడేలా ఉన్నాయి. అవునా, అర్థమైంది. గుడికి వెళ్దాం, వస్తావా? ఓ గుడికా? సరే నేను వస్తాను, పక్కా వస్తాను. సరే. ఇది నేను చెప్పేది ఎప్పుడు. గుడికి వెళ్ళే అమ్మాయిలతోనే స్నేహం చెయ్యి, గుడికే వెళ్ళండి అని. వెళ్ళు నువ్వు. అమ్మా, నాకు కొంచెం ఐఫోన్ ఇప్పించచ్చు కదమ్మా. అంతేనా? 1 నిమిషం ఉండి ఇప్పుడే తెచ్చిస్తాను. అదేంటి, మా అమ్మ ఇంత త్వరగా ఒప్పుకుందా? ఇదిగో తీసుకో. మీ నాన్న 3 సంవత్సరాల క్రితం నా మీద ఎంతో ప్రేమతో తీసిచ్చాడు, కానీ జాగ్రత్త వాడుకొని. మా నేను అడిగింది ఐఫోన్ అమ్మా. నాకు తెలియదా ఏంటి? నేను 5వ క్లాస్ చదివాను. ఆ మాత్రం ఇంగ్లీష్ రాదా ఏంటి? ఐ అంటే నేను, ఫోన్ అంటే నాది. ఐఫోన్ ఇదిగో తీసుకొని బాగా చూసుకో. మమ్మీ, నేను గుడికి వెళ్ళేసి వస్తా. ఆగుపావుని, ఎవరైనా ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇలా జుట్టీన పోసుకొని గుడికి వెళ్తారా? గుడికొచ్చే ప్రతి మనిషి దేవుణ్ణి ఎంతో భక్తి భావంతో చూస్తారు. మనల్ని చూసినప్పుడు కూడా అదే భక్తి భావం కలగాలి ప్రతి ఒక్కరికి. ఇలా ప్యాంట్ షర్ట్ వేసుకొని పోతే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మనల్ని చూసే ప్రతి మనిషి చెయ్యెత్తి దండం పెట్టాలే గాని సీద్రించుకుంటేలా ఉండకూడదు. గుడికి ఎలా వెళ్ళాలో నేను చెప్తా పదా. చూసావా ఇప్పుడు ఎంత పద్ధతిగా మహాలక్ష్మిలాగా ఉన్నావా? ఆడపిల్లకి అలంకరణే అందం. చూసే 10 మంది 10 రకాలుగా మెచ్చుకోవాలే గాని పిచ్చి పిచ్చి బట్టల్లో వెళ్ళి ఆ 10 మందితో చీకొట్టించుకోకూడదు. సరేలే, గుడికి వెళ్ళరా. ఈ రోజుల్లో ఎవరికి మంచి చేయకూడదు. మమ్మీ, ఇంక నుంచి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే నువ్వే వెళ్ళు, నన్ను మాత్రం పంపించుకో. ఏమైంది? పాలు పొంగిపోతున్నాయి కదా, పాపం వేస్ట్ అయిపోతాయని చెప్పి గ్యాస్ ఆఫ్ చేసిన, అంతే. మొత్తం అందరూ వచ్చి నన్ను కొట్టేశారు. నువ్వు మంచి చేస్తే వాళ్ళు నిన్ను ఎందుకు కొడతారే? అక్కడ నువ్వేం చేసావో సరిగ్గా చెప్పు. ఏం లేదు మమ్మీ, ఎదురింటి గృహ ప్రవేశానికి వెళ్ళమన్నావు కదా, పొయ్యి మీద పాలు పెట్టి ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. అవి పొయ్యిలో పోయి ఎక్కడ వేస్ట్ అయిపోతాయని నేను వెళ్ళి గ్యాస్ బంద్ చేసిన. అంత మాత్రానికి అందరూ వచ్చి నన్ను కొట్టాలా? అందుకే ఈ రోజుల్లో ఎవరికి మంచి చేయకూడదు. నిన్ను ఇంట్లో వాళ్ళే కదే, ఊరు మొత్తం వచ్చి ఇంకో 4 తనాల్సింది. అమ్మా, రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళను, మానేస్తున్నా.
లేకుండా సంబంధం లేకుండా చెప్తున్నారు. అలాంటి స్కూల్కి వెళ్ళి నేను ఏమన్నా ఉల్లిపాయ పొట్టు తీయాలా? అమ్మా నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా అమ్మా. సరే అమ్మా, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు. వచ్చేటప్పుడు మాత్రం కోడిగుడ్లు టమాటాలు మర్చిపోకుండా తీసుకురా. కోడిగుడ్డు పులుసు పెడతా. అమ్మా రాత్రి అత్తయ్య భోజనానికి వస్తుందంట. అవునా, నేను సాయంత్రం ఏదైనా సింపుల్ గా చేద్దాం అనుకుంటున్నా. అమ్మా నువ్వు ఎలాగో పావు బాజీ బాగా చేస్తావు కదా, నైట్ అదే చేసేసేయ్. పావు బాజీ చేస్తాను. అమ్మా అత్తయ్య వచ్చింది. అమ్మా అత్తయ్యకి పావు బాజీ చాలంట. ఏంటది, నా పావు బాజీ బాగోలేదా? బాగుంది. మరి ఎందుకైతే తక్కువ తిన్నావు? అంటే భోజనం చేయాలి కదా, అందుకని కొంచెం. అయ్యో మమ్మీ చేతులు బుక్ అయిపోయా. సరే అండి, మీరేం టెన్షన్ తీసుకోవద్దు, నేనే రిపేర్ చేపిస్తాను. ఏం చేస్తున్నావు పవని? ఏం లేదు ఖాళీగా ఉన్నా. సర్లే, ఎలాగో ఖాళీగానే కూర్చొని ఉన్నావుగా, పోయి ఆ లిఫ్ట్ రిపేర్ చేయిపో. నీ కళ్ళకి నేను లిఫ్ట్ రిపేర్ చేసేదానిలా కనిపిస్తున్నానా? లిఫ్ట్ రిపేర్ వచ్చిందని ఆ ఓనర్ ఫోన్ చేస్తే ఇంజనీర్ పంపిస్తానన్నాడు. మన ఇంట్లో ఇంజనీర్ నువ్వే కదా, వెళ్ళి రిపేర్ చేయిపో. అమ్మా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మా, లిఫ్ట్ రిపేర్ చేసే ఇంజనీర్ కాదమ్మా. అదేం ఇంజనీరో ఏమో, ఒక మిక్సీ రిపేర్ చేసేకి రాదు, ఒక లిఫ్ట్ రిపేర్ చేసేకి రాదు. లక్షలు లక్షలు పోయి చదివించాము. కానీ కాఫీ తాగుతావా? అమ్మా తాగాను. అయితే నాకు కూడా కప్ కాఫీ పెట్టియమ్ము. భావని, మంచి దమ్ బిర్యానీ తింటావా? బిర్యానీయా? తింటానమ్మా. అయితే హోటల్కి వెళ్ళి నాకు కూడా హైదరాబాద్ దమ్ బిర్యానీ తీసుకురాపో. పావని, సినిమాకి వస్తావా, వెళ్దాం? అమ్మో లాస్ట్ టైం కూడా ఇలానే తీసుకెళ్ళి నన్ను బుక్ చేసింది, ఈసారి మాత్రం అట్లా అవ్వకూడదు. నేను రానమ్మా. నాతో ఎందుకు వస్తావులే, అదే నీ ఫ్రెండ్స్ పిలిస్తే మాత్రం పరిగెడతావు. ఏదోలే పాపం, ఈ రోజు నాతో నేను తీసుకెళ్దాం అనుకున్నా. సరే మమ్మీ నీ కోసం వస్తా. అలా అయితే నన్ను కూడా కలుపుకొని టికెట్ బుక్ చేయి. మమ్మీ ఇదే మీ స్టేటస్ 2-3 సార్లు వేసా. నువ్వు 10th ఎగ్జామ్ 3-4 సార్లు రాసావు. నేనేమన్నా అన్నానా? పావని, బయటకు వెళ్తున్నట్టున్నావు కదా, నాకు తలనొప్పికి ఒక రోలాను టాబ్లెట్లు తెచ్చివా? సరే మమ్మీ తెచ్చిస్తాను, కానీ ఇప్పుడు అంటే నేను ఉన్నాను కాబట్టి తెచ్చిస్తున్నానులే. అదే రేపు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఎవరు తెచ్చిస్తారు? నువ్వు పెళ్లి చేసుకొని అత్తారింటికి పోతే ఈ రోలాను ఈ టాబ్లెట్లతో నాకు పని ఏముంది? వదినా వదినా, చెప్పండి ఆంటీ. మీ అమ్మ లేదమ్మా? అమ్మ లేదంటీ, కొంచెం మార్కెట్కి వెళ్ళింది. చెప్పండి ఆంటీ. అయ్యో, మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు పచ్చడేసి ఇచ్చాము బాక్స్ లో, కొంచెం అర్జెంట్ ఉంది, ఆ బాక్స్ ఇవా? ఏ బాక్స్ ఆంటీ? ప్లాస్టిక్ దా స్టీల్ దా? ప్లాస్టిక్ బాక్స్ ఏనమ్మా. సరే ఒక్క నిమిషం. ఇదేనా? అయ్యో అది కాదు, ఇంకొకటి. ఇదేనా? అయ్యో అది కాదమ్మా, చిన్నది ఇంకొంచెం. ఇదేనా? ఇంకొంచెం చిన్నది. ఇదా ఆంటీ? ఇంకొంచెం చిన్నది. ఇంకా దీనికంటే చిన్నది మా ఇంట్లో లేదంటీ. అయ్యో ఇదేనమ్మా నా బాక్స్. బుజ్జిముండ ఎంత బాగుంటుందో, ఆ బాక్స్ అంటే నాకు ప్రాణం అనుకో. ఇటీ అవునమ్మాయి, రాత్రి మీ ఇంట్లో మీ నాన్న మీ అమ్మ ఏదో గొడవ పడ్డట్టున్నారు. అయ్యో వాళ్ళేం గొడవ పడలేదంటీ, జోకులు వేసుకున్నారు. అది మీకు గొడవలా వినిపించుంటది. అయినా మీ అబ్బాయి ఎవరో అమ్మాయిని గెలికాడంటగా, వాళ్ళందరూ మీ ఇంటి మీదకి వచ్చి మీ అబ్బాయిని కొట్టారంటగా, నిజమేనా? అయ్యో పప్పుచారు పొయ్యి మీద పెట్టొచ్చాను అమ్మాయి, అది మరిగిపోతున్నట్టుంది, ఉండు వస్తాను. పని పాట లేదు, ఎప్పుడు చూడు ఇళ్ళ మీద పడుతుంటారు. అమ్మా నేను ఒక్క క్వశ్చన్ అడగనా?
అడుగు తల్లి. వేరే వేరే సబ్జెక్ట్ కి వేరే వేరే టీచర్స్ ఎందుకున్నారు? ఎందుకంటే అన్ని సబ్జెక్టులు ఒక్కళ్ళే చెప్పలేరు కాబట్టి. అలా అయితే అన్ని సబ్జెక్ట్స్ నేను ఒక్కదాన్నే ఎలా చదవాలి? పావని ఎప్పుడు ఫోన్ ఒకటిమేనా? అమ్మతో కూడా కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఏం చేస్తున్నావు మమ్మీ? అన్నమో సాంబార్ చేస్తున్నా. ఎప్పుడు అన్నం సాంబార్ ఏంటి మమ్మీ? మంచిగా బిర్యానీ చేయ కదా. సరేలే. ఏంది దుమ్ము? తుడుచుకోవచ్చు కదా. చూడిస్తాలే. ఇక్కడ కూడా అబ్బా ఏంది మమ్మీ రూమ్ అంతా ఇంత గలీజ్ గా పెట్టుకున్నావు? కొంచెం నీట్ గా పెట్టుకోవచ్చు కదా. మహాన్ చూస్తున్నాయంటే. అమ్మా కొంచెం కాఫీ పెట్టుకురావా? తెస్తున్నాను. అబ్బా దీంతో పాటు మంచిగా వేడి వేడి పకోడీ ఉన్నింది అనుకో, బాగుండేదు. బయట వర్షం కూడా వచ్చేలా ఉంది కదా. చేస్తా. బట్టలన్నీ ఆరిపోయాయా? సర్లే, బట్టలు పెట్టేటప్పుడు కొంచెం ఇస్త్రీ చేసి పెట్టు. అన్ని మడత పెట్టి అట్లా గలీజు పడేస్తున్నావు. మమ్మీ ఫుల్ చలి చలి అవుతుంది మమ్మీ. మంచిగా ఒక కప్పు కాఫీ పెట్టియచ్చు కదా ప్లీజ్. ఇదిగో తల్లి, నీ ఫోన్ కి నీకు దండము. నాకేం టైం స్పెండ్ చేయొద్దు, నీ ఫోన్ తోనే టైం స్పెండ్ చేయొద్దు. కూర్చో. చదివింది చాలే, డాన్స్ చేద్దాం. డాన్సులు గిన్సులు మన వల్ల కావు, వేరే ఏదన్నా అడుగు వచ్చేస్తా. సరే, నాకు ఐస్ క్రీమ్లు, కుర్కురేలు, చాక్లెట్లు ఇప్పిద్దు పదా. పోనీలేరా పాపం, చెల్లెలు చాలా చిన్న కోరిక అడిగింది, పోయి తీసిపో. ఇలానా? అమ్మా ఆంటీ వచ్చింది. వచ్చారా? ఆంటీ ఏం తినడానికి తీసుకురాలేదు, ఉట్టి చేతులతో వచ్చింది. ఏమి తీసుకురాలేదా? నీకెన్నిసార్లు చెప్పాను, రోజు రోజుకి చిన్న పిల్లలా ప్రవర్తిస్తున్నావు. పెద్దదాని అవుతున్నావు, పెద్దదానిలా ప్రవర్తించు. ఏం సుప్రజ, అసలు కనిపించట్లేదు, అపురూపం అయిపోయావు. బాగున్నావా? ఏంటల్లి ఎలా ఉన్నావు? బాగున్నా సుప్రజ గారు. ఇంట్లో భర్త పిల్లలు బాగున్నారా? మేడం అందరూ బాగున్నారు. మాట్లాడకూడదు, ఇంకా అంతా పనులు బాగా అవుతున్నాయా? జాబ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ ఇక్కడే బాగుంది, ఇక్కడే కంటిన్యూ చేస్తా. చూడండి సుప్రజ గారు, మేడం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలండి. ఇంకెన్ని సంవత్సరాలు అదే పని చేస్తారు? మీరు ఇంకా ఇలానే ఉంటే పైకి రాలేండి. మేడం మంచి అడ్వైస్ ఇచ్చారు. సుప్రజ గారు మీకు ఇంకో అడ్వైస్. మేడం చెప్పండి, వింటాను. ల్యాండ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయండి, బాగా డబ్బులు వస్తాయి. అప్పుడు తక్కువ రేట్ లో సైట్ కావాలంటే నన్ను అడగండి, నేను ఇప్పిస్తాను. ఇంత చిన్న వయసులో ఇంత వైజ్ గా అడ్వైస్ ఇస్తున్నావు కదా, అయినా నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉంటేనే బాగుంటుంది. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకే ఇందాక నుంచి అలా మాట్లాడుతున్నావు? ఇందాక నువ్వు కదమ్మా చెప్పారు పెద్దదానిలాగా ఉండమని. చిన్నదానిలాగా ఉండవే. ఆంటీ ఐస్ క్రీమ్ తీసుకురాలేదా? ఓకే గూగుల్, ఇప్పుడు దేవుడు సడన్ గా నా ముందుకొస్తే నేనేం చెయ్యాలి? దేవుడు మీ ముందు ప్రత్యక్షమైతే మీరు ముందుగా ఒకటి ఆలోచించాలి, దేవుడు మీ దగ్గరకు వచ్చారా లేదా మీరే దేవుడి దగ్గరికి వెళ్ళారా అని. సరే గూగుల్.